నమస్కారం. రామాయణంలో అతి ముఖ్యమైన మలుపులు తిరిగే అరణ్యకాండలోని అసలు కథను ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెడదాం. ఒక ప్రశాంతమైన అరణ్యవాసం ఒక మహాయుద్ధానికి ఎలా దారితీసింది అనే ఈ ఆసక్తికరమైన కథనంలోకి నేరుగా వెళ్ళిపోదాం. అసలు ఎవరూ ఊహించని విధంగా ఒక ప్రశాంతమైన వనవాసం పురాణ చరిత్రలోనే అతిపెద్ద యుద్ధానికి ఎలా కారణమైంది? ఈ ప్రశ్న చాలా ఆసక్తికరం గదూ. ఈ కథలో జరిగే ప్రతి చిన్న సంఘటన ఎలా ఒకదానికొకటి ముడిపడి ఎవరూ తప్పించుకోలేని ఒక భారీ వినాశనానికి దారితీసిందో మనమిప్పుడు చూడబోతున్నాం. సరే, ముందుగా మనం ఈ కథ ఎక్కడ మొదలవుతుందో, ఆ శపించబడిన దండకారణ్యం నేపథ్యమేంటో చూద్దాం. అసలు ఈ దండకారణ్యమనే పేరు ఎలా వచ్చిందంటే, ఇక్ష్వాకు వంశానికి చెందిన దండకుడు అనే రాజు పేరుమీద వచ్చింది. అతను ఒక బ్రాహ్మణ స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో రాక్షస గురువు శుక్రాచార్యుడు అతన్ని శపించాడు. మనిషి అనేవాడి ఈ అరణ్యంలో బతకలేడు అని ఆ శాపం సారాంశం. అందుకే ఆలోచించండి, శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు అడుగుపెట్టే సమయానికి ఆ అరణ్యం ఎంత భయంకరంగా మారిపోయిందో. పూర్తిగా క్రూర మృగాలు, ప్రమాదకరమైన రాక్షసులతో నిండిపోయి మనుషులకు ప్రాణాంతకంగా ఉండేదన్మాట. ఇలాంటి ఘోరమైన అరణ్యంలోకి ప్రవేశించిన వెంటనే వారికొక భారీ షాక్. పర్వతమంత ఎత్తునున్న విరాధుడు అనే రాక్షసుడు వాళ్లమీద దాడి చేస్తాడు. ఆసక్తికరమైన విషయమేంటంటే, బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల అతనికి ఏ ఆయుధంతోనూ మరణం లేదు. సీతమ్మను పట్టుకున్న రాక్షసుణ్ణి ఆపడానికి రామలక్ష్మణులు తమ బాణాలు ప్రయోగించినా పెద్దగా లాభం లేకపోయింది. దాంతో వారు ఏకంగా విరాధుడి 2 చేతులను నరికేస్తారు. అప్పుడా విరాధుడు తన గతాన్ని బయటపెడతాడు. నిజానికతను ఒకప్పుడు తుంబురుడు అనే గంధర్వుడు. కుబేరుడి శాపం వల్ల అలా రాక్షసుడిగా మారిపోయాడు. రాముని చేతిలో ఓడిపోవడంతో అతనికి ఆ శాప విమోచనం కలుగుతుంది. ఇక్కడి నుండి మన కథలో మహర్షులు, అద్భుతమైన దివ్యాస్త్రాలు ఎలా భాగమయ్యాయో చూద్దాం. ముళ్లందర్నీ రాక్షస పీడ నుండి రక్షిస్తానని రాముడు మాటిస్తాడు. అప్పుడు సీతమ్మ చాలా లోతైన ఒక సున్నితమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. ఒక ఋషికి ఇంద్రుడు ఒక కత్తిని బహుమతిగా ఇస్తాడట. ఆ కత్తిని ఎప్పుడు తన దగ్గరే ఉంచుకోవడం వల్ల ఆ ఋషి నెమ్మదిగా దానికి బానిసైపోయి కనిపించిన ప్రతి మృగాన్ని చంపే ఒక క్రూరుడుగా మారిపోతాడు. అంటే చేతిలో ఆయుధం ఉంటే హింస చేయాలనే కోరిక మనసుకు సహజంగానే కలుగుతుందని, ఆ హింస అనేది ఒక వ్యసనంగా మారకూడదని సీతమ్మ రాముణ్ణి హెచ్చరించిన తీరు నిజంగా అద్భుతం కదూ. ఆ తర్వాతేం జరిగిందంటే, దండకారణ్యంలో అడుగుపెట్టిన మొదటి సంవత్సరం నుండి శరభంగ, సుతీక్ష వంటి మహర్షుల ఆశ్రమాల్లో వారు నివసిస్తూ వస్తారు. అలా ఏకంగా 10 సంవత్సరాల కాలం గడిచిపోతుంది. ప్రాణభయంతో ఉన్న మునులకు తానిచ్చిన మాటకు కట్టుబడి ఆ దశాబ్దం పాటు రాక్షసుల నుండి రాముడు వారిని కాపాడుతూ వస్తాడు. ఆ 10 ఏళ్ల తర్వాతే వాళ్ళు సాక్షాత్తు అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. వాతాపి, ఇల్వలులు అనే రాక్షసులను కేవలం జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పి సంహరించిన ఆ గొప్ప అగస్త్య మహర్షిని వారు కలుస్తారు. ప్రపంచ భవిష్యత్తును మార్చబోయే ఒక గొప్ప ఘట్టం ఇక్కడే జరుగుతోంది. సాక్షాత్తు విష్ణుమూర్తి ఉపయోగించిన బంగారు ధనుస్సును, బాణాలు ఎప్పటికీ తరిగిపోని బ్రహ్మదేవుని అక్షయ తుణీరాన్ని, అలాగే విష్ణువు ధరించిన ఒక శక్తివంతమైన బంగారు ఖడ్గాన్ని అగస్త్యుడు శ్రీరాముడికి బహుకరిస్తాడు. రాబోయే మహాసంగ్రామానికి సరిగ్గా ఈ దివ్యాస్త్రాలే కీలకం కాబోతున్నాయని అప్పుడు ఎవరికి తెలుసు? సరే, ఇప్పుడు కథను పంచవటి వైపు మళ్ళిద్దాం. ఇక్కడే అసలు ఉద్రిక్తత మొదలవుతుంది. అగస్త్యుని సూచనతో వారు పంచవటికి బయలుదేరుతారు. దారిలో ఒక పర్వతమంత ఆకారమున్న భారీ గ్రద్ద వారికెదురవుతుంది. అతనే జటాయువు, అరుణుడి కుమారుడు, గరుత్మంతుడికి సోదరుడు. దశరథుడికి ప్రాణమిత్రుడైన ఆ జటాయువు రామలక్ష్మణులు ఆశ్రమంలో లేని సమయంలో సీతమ్మకు తాను పూర్తి రక్షణగా ఉంటానని వారికి మాట ఇస్తాడు. ఇక పంచవటిలో అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న సమయంలో రావణుడు చెల్లెలు శూర్పణఖ అక్కడికి వస్తుంది. శ్రీరామునిని చూసి మోహించి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. రాముడు చాలా కూల్గా తనకు అప్పటికే వివాహమైందని చెబుతూ కొంచెం సరదాగా లక్ష్మణుడి వైపు చూపిస్తాడు. లక్ష్మణుడు కూడా అంతే సరదాగా తాను అన్నకు దాసుడని చెబుతూ ఆమెను మళ్లీ రాముడి దగ్గరికి పంపుతాడు. చూడ్డానికిదొక చిన్న సరదా ఆట పట్టించడంలాగా అనిపించినా ఇది ఎంత భయంకరమైన రూపం దాల్చబోతుందో వారు కూడా ఊహించలేదు. రామలక్ష్మణులు తనను ఆట పట్టిస్తున్నారని అర్థమైన శూర్పణఖ తీవ్రమైన కోపంతో సీతమ్మ మీద దాడి చేయడానికి దూసుకుపోతుంది. అప్పుడు రాముడి ఆదేశంతో లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోసి శిక్షిస్తాడు. మీకు తెలుసా, ముక్కును సంస్కృతంలో నాసిక అంటారు. ఈ సంఘటన జరిగిన ఆ ప్రదేశమే ఇప్పటి మహారాష్ట్రలోనే నాసిక్ నగరం అని అంటారు.
సీతమ్మను రక్షించడానికి జరిగిన ఈ ఒక్క ఘటనే భవిష్యత్తులో జరగబోయే అతిపెద్ద విధ్వంసానికి అస్సలైన నిప్పు రగిలించింది. ఇక ఇక్కడ్నుండి కథ చాలా వేగంగా మారుతోంది. పురాణాల్లోనే అత్యంత భయంకరమైన ఒక యుద్ధఘట్టంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అవమానంతో రగిలిపోయిన శూర్పణఖ తన సోదరులైన ఖర, దూషణుల దగ్గరకు పరుగెడుతుంది. ఆ తర్వాతేమైందో ఊహించండి. 14,000 అవును, ఖర దూషణుల నాయకత్వంలో 14,000 మంది రక్తదాహంతో ఉన్న రాక్షస సైన్యం శ్రీరాముణ్ణి చుట్టుముట్టింది. సీతమ్మను రక్షించే బాధ్యత లక్ష్మణుడికి అప్పగించి ఆ వేలాది మంది రాక్షసులతో పోరాడటానికి రాముడు ఒంటరిగా ధైర్యంగా యుద్ధభూమిలో నిలబడ్డాడు. అసలు ఒకరిమీద 14,000 మంది అంటే అది ఊహకు కూడా అందని ఒక విజువల్ కదూ. మరి అంతటి భారీ సైన్యాన్నే అంతం చేయడానికి శ్రీరాముడికి ఎంత సమయం పట్టిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కేవలం 72 నిమిషాలు. వాల్మీకి రామాయణం ప్రకారం చెప్పాలంటే 1.5 ముహూర్తాల కాలం. అంటే దాదాపు 1:12 నిమిషాల్లోనే ఆ 14,000 మంది రాక్షసులను రాముడు తన దివ్యాస్త్రాలతో ఒంటరిగా మట్టుబెట్టాడు. అసలా భీకర యుద్ధం ముగిసిన తీరు చూస్తే గూస్బంప్స్ వస్తాయి. ముళ్లగదతో దూసుకువచ్చిన దూషణుని 2 చేతులను బాణాలతో ఖండించాడు. ఎన్నో మాయలు తెలిసిన 3 తలల రాక్షసుడు త్రిశురుని తలలను తెగనరికాడు. ఇక చివరగా ఏకంగా సాలవృక్షాలను పెకిలించి దాడులు చేస్తున్న ప్రధాన నాయకుడు కరుడిని ఒకే ఒక్క శక్తివంతమైన దివ్యాస్త్రంతో సంహరించాడు. ఆ దెబ్బతో అక్కడ రాక్షసవీరులు ఎవరూ ప్రాణాలతో మిగలలేదు. మరియు ఈ ఘటం మన కథలో ఒక అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. రాముడి పరాక్రమంతో దండకారణ్యం ఒక్కసారిగా రాక్షసపీడ నుండి విముక్తమైంది సరే, కాని తన సోదరులు, తన సైన్యం అంతా ఇలా నాశనమయ్యారన్న వార్త సముద్రమావలివైపున్న లంకాధిపతికి తెలిస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు కథను సముద్రమావల ఉన్న ఆ మహాపరాక్రమవంతుడైన ప్రతినాయకుడివైపు తిప్పుదాం. అసలు ఎవరీ రావణుడు? రావణుడు ఒక సాధారణ రాక్షసుడు కాదు. అతను విశ్రవసు అనే మునికి, కైకసి అనే రాక్షస స్త్రీకి జన్మించాడు. 10 తలలతో పుట్టిన ఇతను బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసి నరులు తప్ప మరెవ్వరి చేతుల్లోనూ మరణం లేకుండా ఒక అద్భుతమైన వరం పొందాడు. ఎంతలా అంటే తన సొంత అన్న కుబేరుడిని ఓడించి బంగారు లంకను లాక్కున్నాడు. కాని ప్రాబ్లమేంటంటే అతనికి ఎంత శక్తుందో అంతకంటే ఎక్కువ అహంకారం, కామాంధకారం ఉండేవి. అందుకే వేదవతి, రంభ మరియు నందీశ్వరుడ్లాంటి వారుచేత ఎన్నో ఘోరమైన శాపాలను మూటగట్టుకున్నాడు. రావణుడి వ్యక్తిత్వాన్ని ఒకసారి గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అతను కేవలం ఒక క్రూరుడైన రాక్షసుడు మాత్రమే కాదు, 4 వేదాలు చదివిన గొప్ప పండితుడు, అద్భుతంగా వీణా వాయించగల విద్వాంసుడు, శివుడిని మెప్పించి చంద్రహాసం అనే ఖడ్గాన్ని పొందిన పరమ భక్తుడు కూడా. కాని అతనిలోని ఆ మితిమీరిన గర్వం, స్త్రీ వ్యామోహం అతనికున్న ఆ మంచి లక్షణాలన్నింటినీ పూర్తిగా నాశనం చేసి విషతుల్యంగా మార్చేశాయి. ఇక ఈ కథలో అన్ని తీగలు ఒకే చోట ఎలా కొలుస్తున్నాయో ఇప్పుడు మనం చూడబోతున్నాం. అదే సీతాపహరణకు వ్యూహం. ఖరదూషణుల మరణంతో రగిలిపోతున్న శూర్పణఖ నేరుగా రావణుడు కొలువుకు చేరుకుంటుంది. అక్కడ ఆమె వేసిన ప్లాన్ మామూలుగా ఉండదు. 14,000 మంది సైన్యాన్ని ఒక సాధారణ నరుడు చంపేస్తే నువ్వు ఏమి చెయ్యలేక అసమర్థుడిలా కూర్చున్నావు అంటూ సభ మధ్యలోనే రావణుడి ఈగోను దెబ్బతీస్తుంది. ఆ వెంటనే రాముడి భార్య సీతమ్మ అందం గురించి గొప్పగా వర్ణించి అతనిలోని కామాన్ని కూడా రెచ్చగొడుతుంది. ఆ సీతలాంటి అందగత్తె నీ భార్యగా ఉండాలి అని ఒక దుర్మార్గపు ఆలోచనను అతని మెదడులో చాలా తెలివిగా నాటుతుంది. శూర్పణఖ మాటలతో రెచ్చిపోయిన రావణుడు ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఒక ఘోరమైన తప్పు చేయడానికి సిద్ధమవుతాడు. మనసుతో నియంత్రించబడే తన అద్భుతమైన బంగారు పుష్పక విమానాన్ని రప్పిస్తాడు. ఆకాశమార్గంలో మేఘాలను చీల్చుకుంటూ సముద్రాన్ని దాటి హిమాలయాల దగ్గర ఒక ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న తన బాబాయి మారీచుడు సహాయమడగడానికి వెళ్తాడు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్. సీతను అపహరించడానికి సహాయం కావాలని రావణుడు అడగగానే మారీచుడు భయంతో వణికిపోతాడు. ఒకప్పుడు రాముడి బాణం దెబ్బ రుచిచూసిన మారీచుడు ప్రశాంతంగా పడుకున్న సింహాన్ని నిద్రలేపవద్దు అని రావణుడిని తీవ్రంగా హెచ్చరిస్తాడు. రా అనే అక్షరం వింటేనే తాను ఇప్పుడికి వణికిపోతున్నని చెబుతూ రామబాణానికి ఎదురు నిల్చే శక్తి ముల్లోకాల్లో ఎవరికీ లేదని బ్రతిమాలుతాడు. మరి మారీచుడి భయంకరమైన హెచ్చరికను రావణుడు వింటాడా? తన అహంకారంతో తన వంశాన్నే నాశనం చేసుకునే మార్గంలో అడుగు ముందుకేస్తాడా? ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన అద్భుతమైన మలుపు.
ప్రతి చిన్న చర్య ఎంతటి మహాయుద్ధానికి దారితీస్తుందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం.